హలో అండి. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి మార్నింగ్ నుండి కూడా నైట్ వరకి నా డే రొటీన్ అనేది మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అండ్ మార్నింగ్ అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి టీ అయితే పెట్టేసాను. తర్వాత అయితే బెండకాయ కర్రీ అయితే చేస్తున్నానండి. బెండకాయ కర్రీ కొంచెం మనకి ఆయిల్ వేసి వేరే సెపరేట్ బాండీలో అయితే కొంచెం ఫ్రై చేసేసి అది ఏమంటారు మొత్తం జిగురు జిగురుగా ఉంటది కదా! ఆ జిగురంతా పోయేంత వరకి ఫ్రై చేసేసి తర్వాత దాన్ని వేరే బౌల్‌లో అంటే వేరే బాండీలో మళ్ళీ మనం తాలింపనేది వేస్తే టేస్ట్ అనేది బావుంటది. అండ్ ఇలా జిగురు జిగురుగా కాకుండా మంచిగా ఉంటది. కానీ నేనేంటంటే ఇంకా అలా చేయకుండా అలా డైరెక్ట్‌గా వేసేసి కర్రీ అయితే చేసేసాను. ఇంకా బాక్స్‌లో పెట్టేసి ఇంకా మా వాడినైతే పంపించేసిన తర్వాత ఇంక నేనైతే షాప్‌కైతే వచ్చేసాను. ఎలాగో పిల్లలకి హాలిడేసే కదండీ! హాలిడేస్ ఏమో గానీ తల ప్రాణం తోకకొచ్చేస్తుంది. ఫుల్ హెడ్‌ఏక్ హెల్త్ అయితే అస్సలు బాగుండట్లేదు ఈ మధ్యలో అయితే. హెడ్‌ఏక్ వల్ల తల తిరగడం ఇవన్నీ కూడా ఫేస్ చేస్తున్నాను. ఇంకా ఇదొచ్చేసి చూసారా, నేనైతే షాప్‌కొచ్చిన తర్వాత ఇంకా అర్జెంట్ బ్లౌజులైతే కుడుతున్నాను. అయితే మీకు చెప్పడం మర్చిపోయాను. ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఊరెళ్ళే ముందు ఒక 1 డే బ్యాక్ తీసిన వీడియో అనమాట. ఇంకా ఆ రోజు నేను వీడియో షూట్ చేసుకున్నాను గానీ, నాకు పెట్టే టైం లేక ఈరోజైతే ఈ వ్లాగ్ అయితే షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇంకా ఊరెళ్ళే ముందైతే ఒక 1 వీక్ వరకి 1 వీక్ 10 డేస్ ముందైతే చాలా హడావిడిగా ఉండే అండి. చాలా వరకి బ్లౌజులైతే ఉన్నాయి. ఇంకా కస్టమర్స్‌కి ఇచ్చేటియి ఉన్నాయి. కస్టమర్స్ ఫోర్స్ చేసేటియి అంటే అర్జెంట్‌గా కావాలి అని ఫోర్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే కొంతమంది అర్థం చేసుకొని తర్వాత నువ్వు ఊరెళ్ళొచ్చిన తర్వాత కుట్టమని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తానికైతే నేను ఆ 1 వీక్ అయితే ఫుల్ హడావిడి బిజీ అనమాట. ఆ 1 వీక్ 10 డేస్‌లో నేను వీడియోస్ కూడా సరిగ్గా పెట్టలేకపోయాను. ఎందుకంటే అటు స్టిచ్చింగ్ చేసుకోవడము, ఇటు ఇంటికొచ్చి పని చేసుకోవడము, ఇవన్నీ కూడా నాకు చాలా చాలా బిజీ అయిపోయింది. ప్లస్ టెన్షన్ అయిపోయిందనమాట. అంటే నేను ఇవన్నీ వాళ్ళకి కుట్టి ఇవ్వగలనా? లేదా? అని చెప్పేసి ఆ టెన్షన్ అయితే ఉండే. దాంట్లో నేను వీడియో షూట్ చేసుకోవడానికి నాకసలు టైమే సరిపోలేదు. అందుకని వీడియోస్ అయితే ఎక్కువ షూట్ చేయలేదప్పుడు. అండ్ తర్వాత ఇంకా అదే మూమెంట్‌లో నాకు హెల్త్ కొంచెం సఫర్ అవ్వడము. అంటే హెవీగా కుడితే ఎలా ఉంటదండి, మనం నార్మల్‌గా స్టిచ్చింగ్ చేస్తా ఉంటేనే హెడ్‌ఏక్ వస్తా ఉంటది. అలాంటిది ఇంకా హెవీగా రోజు ఒక 6, 7 బ్లౌజులు అట్లా కుడతా ఉంటే ఇంకా నాకు ఎక్కువైపోయేదనమాట. ఇంకా మార్నింగ్ ఇంట్లో పని, ఈవినింగ్ ఇంట్లో పని ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ నేనైతే కస్టమర్స్‌కైతే బ్లౌజులైతే కుట్టివ్వాలి అనుకున్నాను. అందుకే ఆ 1 వీక్ అయితే ఫుల్ బిజీగా ఉండే. ఎందుకంటే ఇప్పుడు మనం కుట్టివ్వకపోతే మళ్ళీ నెక్స్ట్ టైము మన దగ్గరికి అంటే రావాలన్నా కూడా ఎలా ఉంటది అంటే, మీ దగ్గరికే వస్తున్నాం కదా! వేరే వాళ్ళకి ఇవ్వట్లేదు కదా! మీరే కుట్టివ్వకపోతే మేము వేరే వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తాము? ఒకవేళ వెళ్ళినా వాళ్ళు టైంకి ఇస్తారో ఇవ్వరో తెలియదు. అంటే మన మన దగ్గర చాలా రోజుల నుండి ఉన్న బట్టలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి టైంకి ఇవ్వలేకపోయినా కూడా మనం ఒక్కొక్కసారి వాళ్ళు ఫోర్స్ చేయరనమాట. కానీ ఇప్పుడైనా ఖచ్చితంగా ఇవ్వాలి కదా! ఇన్ని రోజులు అవుతుంది కదా! అని చెప్పేసి నేనైతే ఆ 1 వీక్ 10 డేస్ అయితే చాలా కష్టపడ్డాను. ఇంకా నేను ఆల్రెడీ ఎప్పుడో ఇచ్చిన బ్లౌజులు కుడతా ఉంటే కూడా, ఆ రోజు అంటే నేను రేపు ఊరెళ్తాను అనగా కూడా నాకు కస్టమర్స్ అయితే బ్లౌజులిచ్చారు. మీకు ఆ రోజు నేను షేర్ చేశాను షార్ట్స్ రూపంలో. ఫుల్ వీడియోస్ అయితే పెట్టలేకపోయాను కానీ, షార్ట్స్‌లో చెప్పాను కదా! అర్జెంట్ బ్లౌజులు మీకే ఇస్తున్నాను. రెగ్యులర్ కస్టమర్స్‌ని మనం డిసప్పాయింట్ చేయకూడదు కదా! అలా నేను తీసుకున్నాననమాట. నైట్ తీసుకొని మార్నింగ్ వరకు కూడా కుట్టిచ్చాను నేను ఆ రోజు. అలాగే ఇంక నేను వెళ్ళే రోజు నేను ఆఫ్టర్‌నూన్ ట్రైన్ ఎక్కుతాను అంటే మార్నింగ్ టైమ్‌లో కూడా కుట్టిచ్చి వాళ్ళకి ఇచ్చేసాననమాట. ఇంకా ఆ రోజు హెమ్మింగ్ చేయడానికి కూడా నా దగ్గర ఎవ్వరు లేకపోయినా హెల్పర్స్ హెమ్మింగ్ కూడా అంటే ఓన్లీ అది మగ్గం వర్క్ బ్లౌజు. మగ్గం వర్క్ బ్లౌజ్‌కి ఎలా ఉంటది అంటే ఓన్లీ ఉక్సులు కాజాలు వేస్తే సరిపోతది. బ్యాక్ పట్టీకి ఒక చిన్న హెమ్మింగ్. అలా ఫాస్ట్‌గా అంత బిజీగా ఉండి కూడా హెమ్మింగ్ కూడా చేసిచ్చాను నేననమాట. అంత హార్డ్ వర్క్ చేశాను నేను. ఎందుకు అంటే ఇప్పుడు ఎందుకు తీసుకున్నాను అంటే 2 రీజన్స్ ఉన్నాయి. ఎలా అంటే ఇప్పుడు నేను ఊరెళ్తున్నాను. నాకు ఖచ్చితంగా నేను ఒక 10 డేస్, 15 డేసో ఉంటాను. కనీసం అక్కడికెళ్ళిన తర్వాత నాకు ఖర్చులకైనా యూజ్ అవుతాయి. అదొక రీజన్. అలాగే ఇంకా మన దగ్గరికి రెగ్యులర్‌గా వచ్చే కస్టమర్స్ వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదు. అంటే మీ దగ్గరికే వస్తున్నాం కదా! మళ్ళీ మీరు తీసుకొని కుట్టివ్వకపోతే మళ్ళీ మేము ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళినా కూడా మాకింత అర్జెంట్‌గా కుట్టివ్వరు. అదొక రీజన్. అలాగే ఇంకా కస్టమర్స్ ఎలా అంటారంటే, ఇంకా మీరు ఇంతకుముందు చాలా బాగా కుట్టారు కాబట్టి మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నాము. ఇప్పుడు ఆ రోజు మగ్గం వర్క్ బ్లౌజులు తెచ్చారు అని చెప్పాను కదా! ఆ మగ్గం వర్క్ బ్లౌజ్
తీసుకొచ్చిన అంటే అయితే అలానే అనమాట. అంతకుముందు నా దగ్గర ఒక 3 మగ్గం వర్క్ బ్లౌజులే కుట్టించుకున్నారు. అవి రెడీమేడ్‌వి. అంటే మనం నార్మల్‌గా వేపిచ్చుకున్నవి కాకుండా వాళ్ళు ఏసిచ్చినవనమాట. వేరే వాళ్ళ దగ్గర ఏసిచ్చినయి బయట కొన్నవి. అవి ఎలా ఉంటాయంటే నెక్కులనేది డీప్‌గా ఉండి అలా ఉంటాయి. అలాంటివి కూడా నేను మంచిగా సెట్ చేసి బాగా కుట్టాను అని జెప్పేసి తనకి నచ్చి ఇంకా సడెన్‌గా తీసుకొచ్చారనమాట నైటు. నేను రేపు వెళ్తాననగా. ఇంక తీసుకొచ్చి ఒక 6 ఏమో తీసుకొచ్చారు. వాటిల్లో 4, 5 మగ్గం వర్క్ బ్లౌజులే, ఒకటి ప్లెయిన్ బ్లౌజు. అది "ఒక్కటైనా కుట్టివ్వమ్మా, ఒక్కటైనా కుట్టివ్వమ్మా" అని జెప్పేసి బతిమలాడుతుంటే ఎలా ఉంటదండి. ఖచ్చితంగా మనం ఏదో ఒకటి అనుకోని ఇంక కుట్టిచ్చేయాలి అనుకున్నాను. నేను ఎర్లీ మార్నింగ్ ట్రైన్ అయితే కుట్టించకపోయేదాన్ని. కానీ ఆఫ్టర్‌నూన్ 3:20కి ట్రైన్ కాబట్టి నాకు ఇంకా మార్నింగ్ టైమ్‌లో ఇంట్లో పని చేసుకొని ఏవైనా కొన్ని పనులు తగ్గించుకొని కస్టమర్‌కైతే కుట్టివ్వాలి అనుకోని ఇంక నేను నైటు 8:30కి వచ్చారు ఆ కస్టమరు. ఆ 8:30కి వచ్చినా కూడా తీసుకొని మార్నింగ్ టైమ్‌లో అయితే కుట్టిచ్చాననమాట. అంత బిజీగా ఉండి కూడా ఎందుకంటే మనం చేసే వర్క్ ఏదైనా కూడా కొంచెం ఆహ్ అన్నం పెట్టేది కదండీ. అదీ కాక కస్టమర్స్ అనేవాళ్ళు నిజంగా మనకి ఆప్తులే అన్నమాట. ఎందుకంటే మనం ఇలా ఉన్నాము అంటే కారణం వాళ్ళే కదా! మనకొక రూపాయి వస్తుంది అన్నా కూడా మన స్టిచ్చింగ్ నచ్చి వాళ్ళు రావడం వల్లనే. అందుకనే నేను ఏ టైంలో వచ్చినా కూడా దాదాపు నాకు హెల్త్ బాగుండి, నాకు వీలైతది అనుకుంటే ఖచ్చితంగా తీసుకొని స్టిచ్చింగ్ చేసి ఇస్తాను. మా వారు అప్పటికే నన్ను తిట్టారనమాట. "ఎందుకంత అర్జెంట్‌గా తీసుకున్నావు? నీకసలు ఏంది? అసలు టైమే లేదంటున్నావు, ఇంత టెన్షన్ పడుతున్నావు, మళ్ళీ వాటిని తీసుకొని ఎలా స్టిచ్ చేస్తావు" అని జెప్పేసి. కానీ నేను తీసుకొనైతే వాళ్ళకి స్టిచ్చింగ్ చేసి ఇచ్చేసాను. నాకు తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా ఆ రోజు నేను 2 బ్లౌజులు అర్జెంట్‌గా కుట్టించాననమాట. ఆ 2 బ్లౌజులకి నాకు ఒక రూ. 800 వచ్చాయి. రూ. 800 అంటే తక్కువనే కావచ్చు కొంతమంది దృష్టిలో. కానీ నాకు మాత్రం ఎక్కువనే అనుకుంటాను. ఎందుకంటే నాకు ఆ 800 నాకు ఇప్పుడు పిల్లలతో వెళ్తున్నాను కాబట్టి నాకు వెళ్ళే వరకైనా ఛార్జీలతోని వాళ్ళకి ఏమైనా స్నాక్స్ అలాంటివైనా గూడా తీసుకొని నాకు ఒక రోజైనా గడుస్తది. ఒక 2 రోజులైనా గడుస్తది 800తో అని అనుకోని నేనైతే తీసుకున్నాను. నాకు వెంటనే వాళ్ళు కుట్టి ఇవ్వగానే గూడా చేతిలో డబ్బులు పెట్టారనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే అవి అనుకోకుండా వచ్చిన మనీ అనమాట. నేను ఏవైతే అర్జెంట్‌గా ఉన్న బ్లౌజులు ఆల్రెడీ కస్టమర్స్‌కి ఇచ్చేసాను. ఇవి నాకు అనుకోకుండా సడెన్‌గా వచ్చిన కస్టమర్స్ అనమాట. సడెన్‌గా వచ్చిన బ్లౌజులు, సడెన్‌గా వచ్చిన మనీ. నేను ఆ 800 వస్తాయని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ వచ్చాయి. అది హ్యాపీయే కదండీ! అది మన చేతుల్లో వర్క్ ఉంటే అది ఏ టైంలో అయినా మనకి మనీ అనేది తెచ్చిపెడుతుంది. కానీ మనం ఒకటి చూసుకోవాలేంటంటే కొంచెం హెల్త్ చూసుకుంటే సరిపోతది. మన చేతిలో వర్క్ ఉన్నప్పుడు మనం ఏ టైంలో మనం అయినా డబ్బులు సంపాదించుకోవచ్చు. అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తది. ఎందుకంటే నాకు ఆ రోజు చెప్పాను కదండీ! అప్పటికప్పుడు బ్లౌజులు రావడము, నేను వాళ్ళకి కుట్టించడము, కుట్టించిన తర్వాత వాళ్ళు నాకు చేతిలో మనీ పెట్టడము, ఇవన్నీ కూడా అనిపిస్తది. ఈ వర్క్ రాకపోతే నిజంగా నేను ఏం చేసేదాన్నో అని నాకు ఒక్కసారి అనిపిస్తా ఉంటది. అలా మొత్తానికైతే ఆ రోజు అలా జరిగింది. ఇంక నేనైతే ఇంకా రేపు వెళ్తాను అనగా ఇవన్నీ ఇంకా ఇంట్లో పనులన్నీ షాప్‌లో స్టిచ్చింగ్ అవి చేసేసుకొని వచ్చాను. ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో నేను ఇంటికొచ్చాననమాట. ఇంటికొచ్చిన తర్వాత ఇంకా అన్నం తిని కొంచెం టీ తాగాను. టీ తాగుతూనే ఇంకో టైం వేస్ట్ అస్సలు చేయకుండా బట్టలైతే వాషింగ్ మిషన్‌లో వేస్తున్నాను. ఎందుకంటే రేపు వెళ్తాము. మళ్ళీ రేపు నాకు మార్నింగ్ బ్లౌజులుంటాయో, ఏముంటాయో తెలవదు హడావిడి. బట్టలైతే మనము పిండేసి ఆరేసిన తర్వాత రేపు మార్నింగు ఆరిన తర్వాత ఫోల్డ్ చేసేసి సెల్ఫ్‌లో సర్దేసి వెళ్తే మా హస్బెండ్‌కి ఇబ్బందిగా ఉండకూడదు కదా అని చెప్పేసి నేను ఆఫ్టర్‌నూనే బట్టలైతే వాషింగ్ మిషన్‌లో వేసేస్తున్నాను. అసలు ఆ రోజు ఆ 1 వీక్ కూడా నేను అసలు ఇంటికొచ్చి ఒక 1 అవర్ స్పెండ్ చేసిన రోజులు కూడా లేవండి. రావడము ఫాస్ట్‌గా తినడము, మళ్ళీ వెళ్ళడము అలా చేశాను. ఎందుకంటే అంత బిజీగా కుట్టేసాననమాట. ఎలాగో 1 వీక్ ఊరెళ్తున్నాం కదా! ఇంకా అక్కడికెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకోవచ్చులే అనుకున్నాను. అది గాక కస్టమర్స్‌కి టైంకిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీలవుతారు. ఎందుకంటే అందరూ ఎక్కువ రెగ్యులర్ కస్టమర్సే అనమాట. ఒక ఆంటీ అయితే నాకు అంతకుముందు ఒక 25 బ్లౌజెసో ఏమో కుట్టాను కదండీ! వాటి మనీ కూడా నాకు ఈరోజు ఇచ్చేసారనమాట. అవి మొత్తం టోటల్‌గా వచ్చేసి మనకి 6,500 ఏమో వచ్చాయండి మనీ. వాటిని కూడా తీసుకున్నాను. ఇంకా తనకి మొత్తం ఇచ్చేసి లెక్కనేది రాసి ఇచ్చేసాను. 6,500 టోటల్‌గా అమౌంట్ అయితే అయింది. 6,500లో ఒక 300 అయితే తగ్గిచ్చేసేయమన్నారనమాట. అంటే చెప్పాను కదండీ! రెగ్యులర్‌గా వచ్చే కస్టమర్స్ కూడా కొంతమంది ఇలా తగ్గించండి అని జెప్పేసి అంటారు. అసలు
నేనైతే ఎక్కువ అమౌంట్ అయితే వేయను. కానీ ఆ ఆంటీ ఎప్పుడు ఇచ్చినా కూడా 20, 25, 15, 10 అలా ఇస్తారనమాట. అందుకని నేను ఇంకా రూ. 300 అయితే తగ్గిచ్చాను. అంటే ఒక బ్లౌజ్ కుట్టే మనీ అయితే తగ్గిచ్చేసాను. అలా తగ్గించడం వల్ల ఏంటంటే వాళ్ళకి కొంచెం హ్యాపీగా అనిపిస్తది. అలాగే నాకు రెగ్యులర్ కస్టమర్ కాబట్టి తను ఫీల్ అవ్వకుండా ఉంటారు అని చెప్పేసి అలా తీసుకుంటూ ఉంటాను. ఇంకా మొత్తానికైతే వాషింగ్ మిషన్‌లో బట్టలైతే వేసేసాను. నేనైతే షాప్‌కైతే వచ్చాను. ఇంకా ఆ రోజైతే డ్రెస్సు ఇది కూడా ఈ రోజే ఇచ్చేసేయాలండి. అన్నీ ఇచ్చేసేటివే. అంటే కస్టమర్స్‌కి అన్నీ అప్పజెప్పేటివే. ఈ 2 డేస్‌లో కుట్టేసి తొందరగా ఫాస్ట్‌గా ఇచ్చేసేయాలి అని జెప్పేసి ఫాస్ట్‌గా కుట్టడమే అనమాట. ఇంకా ఒక కస్టమర్‌యి అయితే ఇంకొక 2 ఫ్రాక్సు, ఒక 5 బ్లౌజెస్ ఉన్నాయి. అవి కూడా నేను ఇంకా పెండింగ్‌లో పెట్టేశాను. తనకి కాల్ జేశాను. తను నాకు మనీ ఇవ్వాలి. ఒక 2000 2500 ఇవ్వాలి. ఆల్రెడీ అంతకుముందు కుట్టినవి. అవి మనీ ఇస్తే రమ్మని చెప్పారు వేరే వాళ్ళతోని. తనొస్తే ఒకవేళ ఈ 5, 6 బ్లౌజెస్‌లో లేదా 2 ఫ్రాక్స్‌లో ఏదైనా అర్జెంట్‌గా ఉంటే అది కుట్టిచ్చేస్తాను. లేదంటే ఊరెళ్ళొచ్చిన తర్వాత కుడతాను అని జెప్పేసి అన్నాను. తను గూడా అంతకుముందు అదే అన్నదనమాట. అంటే డబ్బులిస్తాను నీకు ఊరెళ్ళే టైం వరకే అని జెప్పేసి. తను రాలేదు. నన్ను కుట్టమని చెప్పేసి అడగలేదు. ఇంక సరేలే తనే అలా నాకు డబ్బులు ఇవ్వకపోయినా మంచిదే. ఇప్పుడు తర్వాతైనా ఇస్తారు. కానీ ఇప్పుడైతే అర్జెంట్‌గా కుట్టమని జెప్పేసయితే అడగలేదు. నాకదే హ్యాపీగా అనిపిచ్చింది. ఎందుకంటే ఊరెళ్ళొచ్చిన తర్వాత హ్యాపీగా కుట్టొచ్చు. ఇప్పుడు హడావిడిగా ఉన్నాయి కదా అనుకున్నాను. ఇంకా తనైతే రాలేదు కాబట్టి అవొక 5 బ్లౌజెస్, 2 ఫ్రాక్స్ ఉన్నాయి. అవి పక్కన పెట్టేశాను. అలాగే మగ్గం వర్క్ బ్లౌజ్‌లో ఒక 5 వచ్చాయని చెప్పాను కదా! అందులో ఒకటి కుట్టి ఆల్రెడీ ఇచ్చేసానని చెప్పాను కదా! ఇంకా మిగిలినయి ఉన్నాయి. అవి కూడా నేనొచ్చిన తర్వాతనే అలా ఇంకా చాలా వరకే పెండింగ్ బ్లౌజులు ఊరెళ్ళొచ్చిన తర్వాత కుడతాను అనుకునే బ్లౌజులు లేదా అర్జెంట్‌గా 1, 2 కావాలనుకున్న వాళ్ళకి కుట్టిచ్చేసి మిగిలినయన్నీ పక్కన పెట్టేశాను. అవన్నీ కూడా ఊరెళ్ళొచ్చిన తర్వాత కుడతాను. ఇంకా ఇదొచ్చేసి ఒక కస్టమర్‌ది. కుట్టిన తర్వాత ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా అనిపించిందండి నాకైతే. ఎంత బావుందో చూడండి. అండ్ ఈ ఫ్లవర్ ఇలా మధ్యలోకి వచ్చేలాగా కుట్టేసాను. మొత్తం రెడీమేడ్ స్టైల్‌లో వచ్చిందది వర్క్. అంటే ఎంబ్రాయిడరీ వర్కే గాని అలా వచ్చింది. ఇంకా ఇదొక బ్లౌజు. ఈరోజు కుట్టినవి కొన్ని చూపిస్తున్నాను నేనైతే. ఇంకా హెమ్మింగ్ చేసే అమ్మాయి కూడా ఊరెళ్ళిపోయిందండి ఆ రోజు. ఇంక నేను రేపు వెళ్తాను అనగా తను ముందే వెళ్ళిపోయిందనమాట. ఇంక దాంతోని నాకు హెమ్మింగ్ చేయడానికి కూడా లేక నా దగ్గర రెగ్యులర్‌గా స్టిచ్చింగ్ చేపించుకుంటూ ఉంటారు ఒక సిస్టరు. తను అంతకుముందు అడిగారనమాట. "అక్క ఏదన్నా హెమ్మింగ్ ఉంటే నాకు చెప్పండి" అని చెప్పేసి. కానీ తనకివ్వడానికి నాకేం ప్రాబ్లమ్ లేదు. కానీ తనకి ఇబ్బందవుతుందనమాట. అందుకే నేను తనకి ఇన్ని రోజులు ఇవ్వలేదు. ఎందుకంటే తనొచ్చేసి మన పాత రూమ్ ఉంది కదా! అటు సైడ్ ఉంటారనమాట. అక్కడికి, ఇక్కడికి కొంచెం దూరం ఉంటది. ఎప్పుడైనా మనకు అర్జెంట్ బ్లౌజులున్నప్పుడైనా ఏదైనా అక్కడి నుండి రావాలన్నా కొంచెం తనకి రిస్కు. మళ్ళీ నేనొక బ్లౌజ్ అర్జెంట్‌గా ఉంది అంటే ఫాస్ట్‌గా వచ్చి తీసుకొని వెళ్లి కుట్టి ఇవ్వాలి. అలా కుదరదు. అలా కాకుండా తనకి ఇద్దరు చిన్న పిల్లలు. పిల్లల్ని వదిలిపెట్టేసి రావడం, పోవడం అదంతా రిస్క్. మళ్ళీ తీసుకొని రావాలన్నా. అలా అని నేను ఇన్ని రోజులు తనకివ్వలేదు. కానీ నేను వెళ్ళే ముందు రోజే ఇంకా మన దగ్గర ఆల్రెడీ చేసే అమ్మాయి వెళ్ళిపోయిందని చెప్పాను కదా! ఇంక తప్పకుండా ఆ సిస్టర్‌కైతే ఇచ్చాను. తనైతే నాకు ఆ 2 రోజులైతే హెమ్మింగ్‌కైతే హెల్ప్ చేసింది. ఆ హెమ్మింగ్ డబ్బులు కూడా నేను ఆమెకి క్లియర్ చేసేసాను. ఇంక తనవి కూడా 2 బ్లౌజులు అర్జెంట్‌గా ఉంటే అవి కూడా తనకి కుట్టేసాను. తను అవి కూడా హెమ్మింగ్ చేసుకుంది. వేరే వాళ్ళయి కూడా ఒక 7 బ్లౌజెసో ఏమో 7, 8 ఇచ్చాననుకుంటా. అవి గూడా నాకు హెమ్మింగ్ జేసి ఇచ్చేసింది. 2 డేస్‌లో కుట్టిన బ్లౌజులు కొన్ని. ఇంకా ఇలా ఫ్రాక్సు ఇంకా ఇలా ఇంతకుముందు టాపు, బాటమ్ ఉన్నాయి గదా! అవి గూడా కుట్టేసాను. అవి హెమ్మింగ్ లేదు కాబట్టి రిస్క్ లేదు. బ్లౌజులకే హెమ్మింగ్ ఉంటది. అలా 8 బ్లౌజెస్ 2 రోజుల్లో ఇచ్చేసాను. ఆ మనీ గూడా క్లియర్ జేశాను. ఇప్పుడు ఈ ఫ్రాక్ కూడా కుట్టేస్తున్నాను. ఇది కూడా అర్జెంట్‌గా ఇచ్చేసి వెళ్ళాలి. మళ్ళీ తర్వాత మనకి కాల్ చేశారనుకో, మళ్ళీ బావుండదు గదా! అని జెప్పేసి. ఇంకొక కస్టమర్ ఇవి 5 బ్లౌజులు, 5 శారీస్ ఇచ్చారు కదా! 5 బ్లౌజులు, 5 శారీస్‌లో నేను 4 బ్లౌజులు, 4 శారీసే కుట్టాను. అసలింక అందులో కూడా తగ్గిద్దాము అనుకున్నాను. కానీ తను ఊరెళ్ళాలంట. మ్యారేజ్ ఉందంట. మళ్ళీ తగ్గిస్తే బావుండదు కదా! ఇక్కడ కాదు తను ఆంధ్ర వెళ్ళాలి అని జెప్పేసి ఇంకా తనయి మాత్రం ఒక్క రోజులో 4 బ్లౌజులు, 4 శారీస్ అయితే కంప్లీట్ చేసిచ్చాను. ఒక బ్లౌజ్ అయితే పెండింగ్ పెట్టాను. అది కూడా పెండింగ్ పెట్టకపోయేదాన్ని కానీ కరెక్ట్‌గా మ్యాచింగ్ లైనింగ్ అనేది నా దగ్గర లేకుండే. లైనింగ్ లేకుంటే ఫాల్ లేకుండే ఆ టైంకి. ఇంక తప్పక నేను మళ్ళీ అప్పటికి పిల్లల్ని పంపించాను కానీ మ్యాచింగ్ దొరకలేదు మా దగ్గర షాపులో. ఇంకేం చేద్దామని పక్కన పెట్టేశాను. మొత్తానికైతే 5 4 అయితే కుట్టాను కదా! ఒక్కటి పెండింగ్ ఉంటే ఏం కాదులే ఎలాగోలాగా చెప్పేద్దామని చెప్పేసి అది పక్కన పెట్టేశాను. మొత్తానికి అవి కూడా కంప్లీట్ చేసి తనకి కూడా మనీ క్లియర్‌గా రాసి ఒక పేపర్‌లో
బ్యాగ్‌లో పెట్టేశాను. అంటే కవర్‌లో పెట్టేశాను. ఎందుకంటే తను రాలేదు. తన మొబైల్ కలవట్లేదు ఫోను. రమ్మని ఇద్దామంటే. ఆల్మోస్ట్ అందరికీ ఇచ్చేసాననమాట. ఎవరి వాళ్ళకి ఇచ్చేసాను. మనీ ఇచ్చేవాళ్ళు ఇచ్చారు. కొంతమంది తర్వాత ఇస్తాను అన్నారు. కొంతమంది తర్వాత వేరే ఊరెళ్ళిన తర్వాత కూడా ఫోన్‌పే చేస్తాను అన్నారు. కానీ ఇంతవరకు చాలా వరకి ఫోన్‌పేలు కూడా చేయలేదు. ఇంకా మన షాప్‌కెళ్ళిన తర్వాతనే మళ్ళీ. అలా మొత్తానికైతే అన్నీ క్లియర్ చేసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఈ కస్టమర్‌యి అయితే పక్కన పెట్టేసాను. ఎందుకంటే ఒకవేళ మా వారికి ఫోన్ చేసినప్పుడు తనొస్తే తనిచ్చేస్తారు. దాని మీద మొత్తం ఒక మనకి ఫాల్స్‌ది అట్ట ముక్క ఉంటది కదా! వాటిల్లో అన్నీ క్లియర్‌గా రాసి పెడతారనమాట. ఏ బ్లౌజ్‌కెంత అనేది. అవన్నీ తనకి ఇచ్చేస్తారు. ఇక మొత్తానికి టాప్, బాటమ్ కూడా అయిపోయింది. ఈవినింగ్ వరకి దాదాపు అన్నీ కూడా క్లియర్‌గా చేసేసి ఇంకా వెళ్దాము అనుకున్నాను. ఈ డ్రెస్ కూడా ఇంకా పీకో చేయాలి. మొత్తం ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయింది గానీ, పీకో చేస్తే ఇది కూడా కంప్లీట్ అయిపోతది. మొత్తానికి 1 వీక్ అయితే నేను చాలా కష్టపడ్డానండి. ఇదిగోండి చూసారా ఎంత బావుందో. ఈ ఫ్రాకు ఒకరోజు నేను హ్యాంగ్ చేస్తే ఎంత బావుందన్నారంటే అంత బావుంది. కలర్ కాంబినేషన్ గాని, స్టిచ్చింగ్ గాని అంత సూపర్‌గా ఉంది అని చెప్పేసి చాలా మందయితే అడిగారనమాట. మనకి డిస్‌ప్లే పెడితే. ఇలా అయితే పఫ్ పెట్టేసాను. కొంతమంది ఇలా డిజైన్ పెట్టమని అంటారు. కొంతమంది ఏదో ఒకటి మీకు నచ్చింది కుట్టమని అంటారు. అలా నేను కొంతమందికైతే నాకు నచ్చినట్టు కుడితే కూడా వాళ్ళకి నచ్చుతదండి. ఫ్రాక్స్‌లో అయితే ఇంక అసలు సూపర్, సూపర్ అనమాట. నాకు చాలా నచ్చుతాయి. ఈ మొత్తానికైతే ఈరోజు నేను వేసుకున్న డ్రెస్ ఎలా ఉందనేది చెప్పలేదు కదా మీరు. అండ్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నాకు ఫుల్ హ్యాండ్స్ ఇక్కడి వరకి టాపు. ఇది మన దగ్గర ఉన్న జార్జెట్ క్లాత్‌తోనైతే నేను డ్రెస్ అయితే కుట్టాననమాట. ఇది ఫ్రాక్‌కి సరిపోదు క్లాతు. అందుకే టాప్ కుట్టేసాను. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నాకు బావుందా లేదా? సూట్ అయిందా లేదా? అనేది కూడా చెప్పండి. అలాగే ఇంకా ఈ అన్ని పనులు అక్కడ షాప్‌లో అన్నీ క్లియర్ చేసేసుకొని ఇంక ఇంటికైతే వచ్చాను. ఇంకా నాకు ఒక్క రోజు మాత్రమే టైం ఉంది. ఆ ఒక్క రోజులో మిగిలినయన్నీ కూడా ఎవరి వాళ్ళకి కుట్టించేసేయాలి. మిగిలినవి పెండింగ్‌లో పెట్టేసేయాలి. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత ఇంకా వంట పనైతే చేస్తున్నానండి. ఇలా నేను 1 వీక్ నుండి చాలా అంటే చాలా కష్టపడ్డాను. ఇంతకీ 1 వీక్‌లో నేను ఎంత సంపాదించాను ఏంటనేది వీలైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కానీ చాలా కష్టపడ్డాను. కష్టానికి తగ్గ ఫలితం అయితే కూడా వచ్చిందనమాట. దానికి కూడా చాలా హ్యాపీ. కొంచెం హెల్త్ చూసుకుంటే కష్టపడ్డాను. పర్లేదు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అండ్ మొత్తానికైతే ఇంటికొచ్చిన తర్వాత వంట అది చేసేసుకొని ఇంకా తినేసేయాలి. ఇంకా అప్పటికే టైం వచ్చేసి నేను షాప్ దగ్గర నుండే 9:00కొచ్చాననమాట. ఈ మధ్యలో ఏంటంటే నేను 9 అవుతుంది ఇంక షాప్‌లోనే తొందరగా రావట్లేదు. ఇందులోనే మళ్ళీ బయటకి షాపింగ్‌కి వెళ్ళడం ఇవన్నీ చూసుకుంటూ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇంక నా బ్లౌజులు కూడా కుట్టుకునేటివి ఉన్నాయి. అవన్నీ కూడా పెండింగ్‌లోనే ఉండే. ఇంకా మొత్తానికైతే అప్పటికి 9 అవుతుంది. 9కి వంట స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా 10 వరకి కంప్లీట్ చేసుకొని 10 వరకైతే ఇక భోజనం చేసి అయితే పడుకుంటాము. ఓకేనా ఫ్రెండ్స్. ఈరోజు వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్